రండి పచ్చడి పెట్టడం చూపిస్తాను. పచ్చడి ఏంటి ఈ టైంలో అనుకుంటున్నారా? వీటిని దూది నిమ్మకాయలు అంటారు. ఆరోగ్యానికి చాలా మంచిది. షుగర్, బీపీ ఉన్న వాళ్ళకైతే మ్యాంగో పచ్చడి అలాంటివి తినకుండా ఈ విధంగా ట్రై చేయండి. వీటిని ముక్కల కింద కట్ చేసుకోవాలి. ముక్కల కింద కట్ చేసే ముందు నీట్‌గా కడిగేసిన తర్వాత క్లాత్‌తో తుడిచేయండి. ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా తరిగేసిన తర్వాత ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసి స్టవ్ ఆన్ చేసుకొని పౌడర్ ప్రిపేర్ చేయాలి కదా! ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ల దాకా ఆవాలు వేసి వీటిని డ్రై రోస్ట్ చేసుకోవాలి. తర్వాత ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ మెంతులు వేసి ఇప్పుడు ఇవి వేగిన తర్వాత పక్కన పెట్టేసి పోపెట్టుకోవాలి. ఒక కప్పు దాకా నూనె వేసేసి ఇందులో జీలకర్ర, ఆవాలు, మెంతులు ఒక్కొక్క టీ స్పూన్ చొప్పున వేసిన తర్వాత పావు కప్పు వెల్లుల్లిపాయలు కచ్చాపచ్చాగా దంచి యాడ్ చేసిన తర్వాత ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకో. ఆయిల్ పూర్తిగా చల్లబడిన తర్వాత ఇందులోకి ఉప్పు, కారం యాడ్ చేసుకోవాలి. ఒక కేజీ ముక్కలకి 500 గ్రాముల కారం, 250 ఉప్పు వేసుకోవాలి. ముఖ్యంగా చెప్పాలంటే స్పైసీ చూసుకొని యాడ్ చేయండి. ఉప్పు తర్వాత కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మిక్స్ చేసుకొని వెల్లుల్లిపాయలు ఊరికే వేసేసేయండి. అలా వేసిన తర్వాత ఈ విధంగా గిన్నెలో ఊడ్ చేసుకొని తింటే ఆహా! రుచి చాలా బాగుంటుంది. బీపీ, షుగర్ ఉన్న వాళ్ళకి కంట్రోల్ చేస్తుంది. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.